అందరికీ నమస్తే. మొన్న మా పొలం కోస్తున్నామని ఒక వీడియో చేసినాం కదా. ఈరోజైతే మొత్తానికి మా వడ్లు తూకం వేస్తున్నారు. మాకు ఎకరానికి ఎన్ని క్వింటాళ్ళు వచ్చాయో, మేము ఏ సీడ్ వేశామో మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నా. ఈ యాసంగిలో మేము మొత్తం 7 ఎకరాల్లో వరి వేసినాం. అందులో 3 ఎకరాల్లో సంఘమిత్ర ఎస్ఎస్ గణేష్ 1188 వేసినాం. మిగతా 4 ఎకరాల్లో సమ్రాట్ ఏపీ 468 వేసినాం. అంత కష్టపడి పంట తీసుకెళ్లి ఐకేపీ సెంటర్లో పోస్తే 35 రోజులయ్యాక ఈరోజు మా వడ్లు తూకం వేస్తున్నారు. మొత్తం 7 ఎకరాలకు కలిపి మాకు 246 క్వింటాళ్ళు వచ్చాయి. అందులో 3 ఎకరాల్లో వేసిన సంఘమిత్ర ఎస్ఎస్ గణేష్ 1188కి ఎకరానికి ఏకంగా 38 క్వింటాళ్ళు వచ్చాయి. మేమైతే ఇన్ని ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తున్నాం, కానీ ఈ రేంజ్లో దిగుబడి రావడం ఇదే ఫస్ట్ టైం. రైతుకి పంట బాగా రావడం కంటే పెద్ద సంతోషం ఇంకేదీ ఉండదు. ఇక మిగతా 4 ఎకరాల్లో సమ్రాట్ ఏపీ 468 వేసినాం. దీనికి ఎకరానికి 33 క్వింటాళ్ళు వచ్చాయి. ఈ రెండు కంపేర్ చేస్తే సంఘమిత్ర ఎస్ఎస్ గణేష్ 1188 క్రాప్ బాగా వచ్చింది. ఎకరానికి దాదాపు 5 క్వింటాళ్ళ తేడా వచ్చింది. పంట బాగా వచ్చింది అన్న సంతోషం ఒకవైపు ఉంటే, ఐకేపీ సెంటర్ దగ్గర బాధలు ఇంకోవైపు ఉన్నాయి. మా దగ్గర క్వింటాల్కి 8 కిలోలు కట్ చేస్తుంటుంటే చాలా బాధేస్తుంది. మాకు మొత్తం దాదాపు 18 క్వింటాళ్ళ వడ్లు కట్ అయ్యాయి. అంటే దాదాపు 40,000 రూపాయల నష్టం వచ్చినట్టే. మీ దగ్గరున్న ఐకేపీ సెంటర్లో క్వింటాల్కి ఎన్ని కిలోలు కట్ చేస్తున్నారు? తప్పకుండా మీ విలేజ్ పేరు కామెంట్ చేయండి. మీరు ఏ సీడ్ వేశారో, ఎంత దిగుబడి వచ్చిందో కూడా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. జై జవాన్, జై కిసాన్.